P9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. టీజీఎఫ్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్. సంతోషం నింపాలి. ఏ పండుగ అయినా సరే ఆ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇంటికి పంపించాలి. ఎప్పుడూ బిజీగా ఉండే జర్నలిస్టులందరూ పండుగ రోజు సరదాగా గడుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పండుగకి 5 పండుగలు, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, అలాగే దసరా, సంక్రాంతి, ఈ పండుగలన్నిటి కూడా ఒక కానుక ఇవ్వాలని టీజీఎఫ్ కోర్టు నిర్ణయించింది. ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు తెలుగు జర్నలిస్ట్ వారు మాత్రమే చేస్తూ ఉన్నాం. ఈసారి ఉగాది పండుగకు సంబంధించి సభ్యులందరికీ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. దాంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశించిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మా విన్నపాన్ని ప్రణవ్ గోపాల్ గారికి, తెలుగు జర్నలిస్టులకి విడదీయాలని బంధం ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమే కావచ్చు, ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీలో ఆ జర్నలిస్టులకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారనేది ఒక నిమిషం చెప్పాలి. ఎప్పుడు ఏ సహాయం కోరినా సరే నేను ఉన్నానంటూ ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త నుంచి ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఒక కార్యకర్తగా వంతు కూడా కృషి చేశాడు. కాబట్టి ఆయనకి తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఆ సమయం చాలా విలువైనది. కానీ తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే గెస్టులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి వాళ్ళకి విడదీయని బంధం ఉంది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఏ కార్యక్రమం వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా ఒక రిక్వెస్ట్ రోజు అసలు యుగాది అనేది రామతరంలో ఉగాదిగా మారింది. ఉగాది అనేసరికి ఉగాది పచ్చడి అనేది తెలుసు, పులుపు తీయడం. అదేవిధంగా మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అదేవిధంగా అనేక రకాలు ఉంటాయి, అన్ని కూడా మనం ఎదుర్కోవాలి. అదేవిధంగా కూటమి అధికారుల సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇటీవల ఆంధ్రలో అయితే ఇందులోని భోగపురం ఎప్పుడైతే ప్రారంభిస్తున్నామో దాదాపు 7 రోడ్లు, దాదాపు 175 రోడ్లు పెట్టడం జరిగింది. అదే విశాఖపట్నం ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్లు కూడా ప్రారంభించడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా విశాఖపట్నం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ జర్నలిస్ట్ వాళ్ళకు ఏ సమయంలో ఏ అవసరం కూడా అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక్కసారి మిగతా మిత్రులందరూ కలిసి గట్టిగా మన చప్పట్లలో సో వారికి ఫస్ట్ వీక్ చేసిన అందిద్దాం. గ్రాండ్ క్లాస్ సరిపోలేదు, కుదరడం మనకి ఇబ్బందిగా ఉంది. అంతేకాని వద్దు మేము వర్గం మా కష్టం అందరూ నిజంగాను ఈరోజు పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి యూసుఫ్ చౌదరి గారికి, అలాగే పెద్దలు రామకోటయ్య గారికి, రాజు గారికి, ఒడ్డే రోజు గారికి, మిగతా సోదరులందరికీ పేరు పేరు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా గెలుపులో ముఖ్య పాత్ర ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఏ మీటింగ్లో చెప్పిన అదే చెప్తాను, మీడియా ఉంటుంది. అందులో చాలా ఎక్కువ భాగం మా యూసుఫ్ చౌదరి గారు నాకేంటంటే ఎలక్షన్ టైంలో అన్నాను గెలిస్తామని ముందుగానే అనౌన్స్ చేశారు. అది నాకు చాలా ఇప్పటికే మైండ్లో ఉండిపోయింది. తర్వాత ఆ రోజు సీనియర్ ఉండేవారు, అలాగే ఏపీ టూరిజంలో ఏపీ బైబల్ నెట్వర్క్ ఉండి ఆ 2 ఛానల్స్ని కూడా నాకు లైవ్ కూడా ఇచ్చి చాలా సందర్భంగా నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆయన నేను ఎప్పుడు కూడా ఇబ్బంది మర్చిపోను. అదేవిధంగా మరి పిల్లలకు ఎస్టేట్ అంతా కూడా మీడియా సంస్థలందరూ కూడా. కానీ మీకు భద్రత లేదని నేను ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే మీకు ఎవరు జీతం లేదు, ఇది లేదు. మీరు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా చీకట్లోకైనా ఒక ప్రమాదం జరిగితేనా ముందుండేది మీరే. ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో
ఆయన కూడా మెంబర్షిప్ తీసుకున్నారు డిమాండ్ చేసి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు, నన్ను కూడా ఒక జర్నలిస్ట్గా చేయినట్టు కూడా బలవంతంగా మెంబర్గా మన తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో జాయిన్ అయ్యారు. అందుకని తెలుగు జర్నలిస్ట్ ఫోరంకి ఆయనకి విడదీయడానికి పదం ఉంది. ఇప్పుడు తెలుగు జర్నలిస్ట్ ఫోరం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సంక్రాంతి ఉగాది సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన నగర పోలీస్ కమిషనర్ గారికి ఆల్రెడీ రామకోట గారు చెప్పారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్కి నిర్వచనం మన సిపి గారు. చూశారు మా ఈశ్వర సోదరి, కానీ ఇందాకే అందరూ వీడియో